పార్లమెంట్ వేదికగా సాక్షాత్తు దేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్త రాజకీయాల్లో పెను సంచలనానికి దారితీస్తున్నాయి. సాధారణంగా అధికార పక్షం, ప్రతిపక్షాల మధ్య విమర్శలు చేయడం లేదా మిత్రపక్షాలను సమర్థించడం మనం చూస్తుంటాం. కానీ అనూహ్యంగా ఆమె ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనను మరియు ఆయన అనుసరిస్తున్న ఆర్థిక విధానాలను కొనియాడడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సభలో బడ్జెట్ లేదా రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులపై చర్చ జరుగుతున్న సమయంలో ఆమె జోక్యం చేసుకుంటూ గత ప్రభుత్వం ప్రదర్శించిన క్రమశిక్షణను ప్రస్తావించారు. దేశ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ సంక్షేమ పథకాలను ఆపకుండా ముందుకు తీసుకెళ్లిన తీరు అద్భుతమని ఆమె ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా జగన్ హయాంలో అమలు చేసిన ప్రత్యక్ష నగదు బదిలీ వ్యవస్థ ద్వారా అవినీతి తావు లేకుండా లబ్ధిదారులకు మేలు జరిగిందని ఆమె నొక్కి చెప్పారు. ఈ ప్రసంగం సాగుతున్నంతసేపు సభలో నిశ్శబ్దం ఆవరించింది. అయితే ఈ పరిణామం ఢిల్లీలో చక్రం తిప్పుతుందనే ధీమాలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎంపీలకు పెద్ద దెబ్బ అనే చెప్పాలి. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి కీలకంగా మారిన తరుణంలో తమ ప్రత్యర్థిని కేంద్ర మంత్రి పొగడడం వారిని తీవ్ర అసహనానికి గురిచేసింది. నిర్మలా సీతారామన్ జగన్ గురించి గొప్పగా మాట్లాడుతుంటే సభలో ఉన్న టీడీపీ ఎంపీలు ముఖాలు ఒక్కసారిగా మాడిపోయాయి. వారు తమ సీట్లో అసౌకర్యంగా కదలడం గమనించిన వారు ఇది ఖచ్చితంగా ఊహించని పరిణామాన్ని చర్చించుకుంటున్నారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన జగన్కు కేంద్రం నుండి ఇటువంటి మద్దతు లభించడం రాజకీయంగా పెద్ద మలుపుగా కనిపిస్తుంది. జగన్ తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించాయని నిత్యం విమర్శించే టీడీపీ నేతలు ఇప్పుడు సొంత కూటమి మంత్రి మాటలే మింగుడు పట్టడం లేదు. వారి ముఖంలో నిరాశ స్పష్టంగా కనిపిస్తుండగా వైసీపీ శ్రేణులు మాత్రం ఈ వ్యాఖ్యలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నాయి. ప్రధాని మోడీకి అత్యంత నమ్మకస్తులైన నిర్మలా సీతారామన్ నోటి నుంచి ఇట్లాంటి మాటలు రావడం వెనుక ఏదైనా బలమైన రాజకీయ వ్యూహం ఉందా అనే కోణంలో విశ్లేషణలు మొదలయ్యాయి. ఒకవైపు చంద్రబాబు నాయుడు కేంద్రం నుండి భారీగా నిధులు రాబట్టాలని చూస్తున్న వేళ గత ప్రభుత్వం పనితీరును మెచ్చుకోవడం ద్వారా ప్రస్తుతం ప్రభుత్వానికి ఒక పరోక్ష హెచ్చరిక పంపినట్లు భావిస్తున్నారు. జగన్ ప్రవేశపెట్టిన విప్లవాత్మక మార్పులు ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని ఆమె చెప్పిన తీరు టీడీపీ ఎంపీలకు పుండు మీద కారం జల్లినట్టుగా కనిపిస్తుంది. పార్లమెంట్లో లాబీలో కూడా దీనిపై హాట్ చర్చ నడుస్తుంది. కేంద్ర ప్రభుత్వ పెద్దలు జగన్ పట్ల సానుకూలంగా ఉన్నారనే సంకేతాలు ఈ ఘటన ద్వారా మరోసారి బలపడ్డాయి. ఇది కేవలం ఆర్థిక పరిపుష్టి మీద చేసిన వ్యాఖ్యల లేక రాబోయే రోజుల్లో ఏమైనా కొత్త పొత్తులకు లేదా సమీకరణాలకు పునాదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా పార్లమెంట్ సాక్షిగా జగన్కు దక్కిన ఈ గౌరవం ఆయన అభిమానులకు పండుగలా అనిపిస్తుంటే టీడీపీ శిబిరంలో మాత్రం విషాద ఛాయలు నింపింది. నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ అప్పుల మీద చర్చ వచ్చినప్పుడు కూడా చాలా ఆచితూచి స్పందించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు ఆస్తుల సృష్టిని ఉపయోగపడ్డాయని ఆమె అనడం గమనార్హం. ఆ మాటలన్నీ విన్న వెంటనే టీడీపీ ఎంపీలు నిరసన తెలపడానికి ప్రయత్నించినప్పటికీ ఆమె తన వాదనలను బలంగా వినిపించారు. దీంతో వారు చేసేది లేక మౌనంగా ఉండిపోయారు. ఒక జాతీయ స్థాయి నాయకురాలు ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడిని ఇలా బాహాటంగా సమర్థించడం తెలుగు రాజకీయాల్లో పెద్ద ప్రకంపనలను సృష్టిస్తుంది. రాబోయే కాలంలో ఈ ప్రశంసలు ఏపీ రాజకీయాలను ఏ తీరానికి చేరుస్తాయో వేచి చూడాలి.